దత్త అనుకుందాం, ఆనందంలో ఓలలాడుదాం. అంటే ఆత్మలోనే ఆనందం ఉన్నది, కానీ 14 భువనాల్లో ఎక్కడా ఆనందం లేదు. దత్తస్వామి అంటే అందరి హృదయాలు ఉన్న అంతర్యామి. దిగంబర అంటే దేహాత్మ భావన వదిలినవాడు జ్ఞాని. కాబట్టి గురువుని కోరవలసిందేంటి? అష్టైశ్వర్యం కాదు, అణిమాది అష్టసిద్ధులు కాదు, జ్ఞానాన్ని కోరుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానాన్ని కోరుకున్నారో అక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు, అక్కడ భక్తుడు లేడు, భగవంతుడు లేడు. ఈ భేద బుద్ధి పోయినప్పుడు తానే గురువుని చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలా కోరుకోండి. ఇది గుంటూరులో దత్తా డెకాస్, దత్తా ఫండ్, దత్తా వుడ్స్ అని ఎన్నో సంవత్సరాలు వ్యాపారాలు చేయించారు సేవాభావంతో. సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు నష్టం వచ్చినా నడిపాను. ఇప్పుడు ఒక్క పైసా లేదు. ఎందుకంటే నేను జ్ఞానాన్ని, నా నుంచి భూమి పుట్టింది, నా నుంచి సముద్రాలు పుట్టాయి, నా నుంచి సూర్యుడు పుట్టాడు. కానీ నేను భూమిలో లేను, సముద్రాల్లో లేను, సూర్యుడిలో లేను. ఇది గురువుని కోరవలసింది.